హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొబ్బరి జున్ను, అలాగే కొబ్బరి పాలతో పెరుగు, ఇంకా మిగిలిన కొబ్బరి పొడితోటి వేపుడు అనేది చేసి చూపిస్తున్నానండి. వీడియో చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొబ్బరి తినడం వల్ల ఎన్నో పోషకాలు మన బాడీకి అందుతాయండి. అలాగే ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ మనం ఎక్కడ కూడా చక్కెర యూజ్ చేయకుండా బెల్లం యూజ్ చేసి మనము ఈ బెల్లంతోటి కొబ్బరి జున్ను అనేది చేస్తున్నాము. ఇక తర్వాత ఇదే కొబ్బరి పాలతోటి పెరుగు ఎలా తోడు పెట్టుకోవాలనేది, అండ్ నెక్స్ట్ కొబ్బరి పిప్పి మిగిలి ఉంటుంది కదండి, దాన్ని చాలామంది కూడా పడేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా టేస్టీగా కొబ్బరి వేపుడు అనేది చేసి చూపిస్తున్నాను అనమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ నేను ఫ్రెష్గా కొట్టిన కొబ్బరికాయ ఒకటి తీసుకున్నానండి. ఈ కొబ్బరి అంతా కూడా లోపల ఉన్న కొబ్బరిని అంతా కూడా తీసేసుకొని దానిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా పీల్ చేసేసి కొబ్బరిని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం చిన్న సైజులో ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరిని ఏదైనా ఒక బౌల్ తీసుకొని, ఒక మెజరింగ్ బౌల్ తీసుకొని దాంతోటిగా కొలుచుకోండి. నాకైతే ఇక్కడ సుమారుగా 1.25 కప్పు దాకా వచ్చిందండి. కొంచెం కొబ్బరి వచ్చింది అనమాట. తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి అంతా కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు నీరు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా బాగా మెత్తగా రావాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొబ్బరి అంతా కూడా ఇలా పట్టుకున్న తర్వాత మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి, అవి కూడా కొద్దిగా వేసేసుకుంటూ చాలా మెత్తగా పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, ఒక ఫామ్ లాగా వచ్చింది కదా. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా పట్టుకుంటేనే కొబ్బరి పాలు అనేవి బాగా ఎక్కువగా వస్తాయి. తర్వాత ఇప్పుడు దీనిని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కాటన్ క్లాత్ని పిండి తీసుకుంటున్నానండి. మీరు రెగ్యులర్గా వాడే ఏదైనా ఒక క్లాత్ ఉంటే తీసుకోండి, లేదంటే స్ట్రైనర్ తోటి అయితే కాస్త ఒత్తడానికి టైం పడుతుందండి. నేనైతే ఇక్కడ ఒక పాత చున్నీని అయితే తీసుకున్నాను అనమాట. మనం రెగ్యులర్గా వాడే నాప్కిన్స్ కూడా పనికిరావండి. ఇందులో నుంచి పాలు బయటికి రావాలంటే ఇలా పల్చగా ఉన్న ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. ఇదంతా కూడా ఈ క్లాత్లోకి వేసుకొని పాలు అనేవి కూడా అన్నీ పిండుకోవాలండి. ఇక్కడ చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, పాలు అనేవి ఎంత ఈజీగా, మనం ఎలా కూడా గట్టిగా ప్రెస్ చేయకున్నా కూడా లైట్గా అలా ప్రెస్ చేస్తే చాలండి, పాలన్నీ కూడా బాగా వస్తాయి. అలాంటి క్లాత్ ఏదైనా ఉంటే తీసుకోండి. వాటర్ కూడా 1 కప్పు లేదా 1.25 మాత్రమే వేసుకోండి. పాలు అనేవి చిక్కగా ఉండాలి. తర్వాత ఈ పిప్పిని పడేయకుండా పక్కన పెట్టుకోండి. ఈ పిప్పిని ఏం చేయాలనేది నెక్స్ట్ నేను చూపిస్తాను. ఈ పిప్పి అంతా కూడా పడేయకుండా పక్కన పెట్టుకుంటే వేపుడు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. తర్వాత చూడండి పాలు అనేవి ఎంత చిక్కగా వచ్చాయి కదా, మన గేదె పాలు ఎలాగా వచ్చాయి కదా, ఫుల్ ఫ్యాట్ క్రీమ్ లాగా వచ్చాయి కదా. మనం బయట ఫుల్ క్రీమ్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, రోజు అలా వచ్చాయి. పాలు అనేది ఇలా స్పూన్ని రివర్స్ చేసి ఇలా చేత్తో అంటే ఇలా లైన్ పడాలండి, అంత బాగా చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఈ పాలల్లో నుంచి కొన్ని పాలు అనేది ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. సుమారుగా 4 to 5 టేబుల్ స్పూన్ దాకా పాలు తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోండి. మొత్తం పాలల్లో కలుపుకోవచ్చండి. మొత్తం పాలల్లో అయితే ఉండ కట్టేస్తుంది కాబట్టి ఇలా కొద్ది పాలల్లో కలుపుకుంటే ఉండ కట్టకుండా బాగా కలుపుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక చిన్నపాటి కడాయిని పెట్టుకొని అందులోకి 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోండి. 1 కప్పు కొబ్బరికి 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత
పావు కప్పు వాటర్ వేసి బెల్లం అంతా కూడా కరిగేలాగా కరిగించుకోవాలి. మీకు బెల్లం ఇష్టం లేదనుకుంటే ఇదే ప్లేస్లో మీరు పంచదార కూడా వేసుకోవచ్చు. పంచదార అయితే డైరెక్ట్గా పాలల్లోనే వేసి కలుపుకోవచ్చండి. ఇక్కడ బెల్లం అనేది నలకలేమీ లేకుండా ఉండడం కోసం ఇలా నేను బెల్లంని కాగబెట్టి కరిగించుకొని ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ పైన ఇంకొక మందపాటి కడాయి పెట్టుకొని మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న పాలన్నిటిని కూడా ఒకసారి కలిపేసి ఈ కడాయిలోకి తీసుకోండి. తర్వాత ఇప్పుడు మనము బెల్లం పాకం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని అంతటిని కూడా ఒక స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసి ఈ పాలల్లోకి తీసుకోండి. నలకలేమీ లేకుండా ఫిల్టర్ చేసి తీసుకోవాలన్నమాట. తర్వాత ఒక గరిటెతోటి స్లోగా కలపండి. పాలేమీ విరగవండి. మనం రెగ్యులర్గా వాడే పాలు విరిగినట్టు ఈ పాలు అయితే విరగవండి బెల్లం పాకం వేస్తే. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, పాలు ఇలా బెల్లం పాకం వేయంగానే కలర్ అనేది చేంజ్ అయ్యాయి కదా. దాదాపుగా మనం బయట కొనే జున్ను పాలని అమ్ముతూ ఉంటారు కదా, అలా వచ్చాయండి. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా ఎప్పుడు పడితే అప్పుడు మనకి బయట షాపుల్లో జున్ను పాలు దొరుకుతున్నాయంటే వాళ్ళు ఆ పాలల్లో బెల్లం కలిపి ఇంకా కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి కెమికల్స్ లాంటివి పాలు అనేవి విరగకుండా ఉండి జున్నులాగా ఫామ్ అవ్వడానికి ఉండడం కోసం బయట షాపులలో అమ్ముతున్నారండి. మీకు జున్ను చేసుకోవాలంటే మనం రెగ్యులర్గా వాడే పాలల్లో బెల్లం కలిపి నానపెట్టుకొని అయినా సరే జున్ను చేసుకోవచ్చండి. ఆ విధంగా కూడా జున్ను వస్తుంది అన్నమాట. ఇప్పుడు పాలు అనేవి కొంచెం వేడవ్వడం స్టార్ట్ అయ్యాయి కదండి. ఇలా స్టార్ట్ అయినప్పుడు మనం కార్న్ఫ్లోర్ కలిపి గిన్నెలో పెట్టుకున్నాం కదా, దాన్ని అంతటిని మరోసారి బాగా కలిపేసి ఈ స్టవ్ పైన ఉన్న పాలల్లోకి కొద్దిగా వేసుకుంటూ కలపండి. మొత్తం ఒకేసారి వేస్తే ఉండకట్టే ఛాన్స్ ఉంది. అందుకనేసి కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. గరిటెతో కలుపుకోవడం రాకపోతే విస్కర్ తీసుకొని కలపండి. ఇలా ఉండలు అనేది ఏం లేకుండా ఇలా కలపాలండి. స్పీడ్గా కలపాలి, వెంటే దగ్గర పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కడుపుతూ ఉన్నప్పుడు ఒక 2 యాలకుల్ని పొడి చేసి వేసుకోండి. ఫ్లేవర్ కోసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వండి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. ఇదంతటిని కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక 3 to 4 టైమ్స్ కొంచెం లైట్గా ట్యాప్ చేయండి. లోపల ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈలోపు మనము కొబ్బరి పాలతోటి జున్ను చేసుకున్నాం కదా, ఇప్పుడు పెరుగు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ పాలు వచ్చేసి ఆ కొబ్బరి పిప్పి మిగిలిపోయింది కదండి, అదే పిప్పిలో ఇంకొంచెం పావు కప్పు దాకా కొబ్బరి వేసి మళ్ళీ మిక్సీ పట్టి పాలు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పాలన్నిటిని ఒక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, పాలు అనేవి కొంచెం పలచగానే ఉన్నాయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పట్టిన పాలల్లోకి మరి కొంచెం కొబ్బరిని వేసి పట్టాం కాబట్టి పలచగానే ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి నీళ్లు పోసుకోవాలండి. హాఫ్ దాకా పోసుకొని వాటర్ అనేది ఇలా వేడవుతున్నప్పుడు మనం పాలు తీసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇలా స్లోగా కలుపుతూ వేడి చేసుకోవాలండి. కొంచెం పాలు అనేవి పొగలు వచ్చేదాకానే వేడి చేసుకోవాలి. ఇలా డబల్ బాయిల్లోనే పాలు అనేవి వేడి చేసుకోవాలండి. డైరెక్ట్గా పొయ్యి మీద పెడితే విరిగిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం వేడవుతూ ఉండాలండి. ఇలా వేడవుతున్నప్పుడు మరోసారి కలిపి మళ్ళీ అందులోకి పెట్టేసి కొంచెం పొగలు వస్తున్నంత వరకు వేడి చేసుకొని ఇప్పుడు వీటిని దింపేసుకోండి. అలాగే ఈ వాటర్ని కూడా పడేయకండి. మనకు సింక్లో ఎక్కడైనా బ్లాక్ అయిపోయి ఉంటుంది కదండి, వాటర్ పోకుండా ఆ సింక్లో హోల్లో పోసామంటే బ్లాకేజ్ ఏమైనా ఉంటే పోతుందండి. తర్వాత ఇప్పుడు పాలు అనేవి కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో పెరుగు తింటూ ఉంటాం కదా, అదే పెరుగును కొంచెం ఇలా మజ్జిగ వేసి కొంచెం డైల్యూట్ చేసేసి ఈ పాలల్లో వేసేసుకోవాలండి. మరి గట్టి పెరుగు వేయకూడదు. లేదంటే కొంచెం వాటర్ వేసి వాటర్లో డైల్యూట్ చేసేసి ఈ పాలల్లో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచామంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పెరుగు అనేది చాలా బాగా తోడుకుంటుందండి. చూడండి, ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు పెరుగు అనేది ఎంత బాగా తోడుకుందో. తర్వాత కొంచెం వాటర్ ఉన్నాయండి, నేను ముందే చెప్పాను కదా,
పాలు అనేవి పల్చగా ఉన్నాయి, చిక్కగా లేవు. మనం ఆల్రెడీ పట్టిన పిప్పిలోనే పట్టాం కాబట్టి కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. పెరుగు మాత్రం చాలా బాగా తోడుకుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. బయట అమ్మే పాల కంటే కూడా ఇలా చేసుకొని తినడం హెల్త్కి చాలా మంచిది, పోషకాలు కూడా మంచిగా అందుతాయండి. ఇప్పుడు మన పిప్పి అనేది ఉంది కదండి, కొబ్బరి పొడి ఉంది కదా, ఆ కొబ్బరి పొడితోటి వేపుడు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ పొడినంతా కూడా బాగా పొడి పొడిగా చేసేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఈ తాలింపు అంతా కూడా కొంచెం వేపిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ అంతా కూడా తాలింపులో బాగా వేగాలండి. ఉల్లిపాయ అనేది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి పొడి ఉంది కదండి, ఆ కొబ్బరి పొడి మొత్తాన్ని ఇందులోకి తీసేసుకొని ఉండలు లేకుండా కొబ్బరి పొడి అంతా కూడా బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దోరగా వేపండి. మధ్యలో కొంచెం సాల్ట్ వేసి వేపండి. సాల్ట్ వేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువసేపు వేగుతుందనమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనం ఈ కొబ్బరి అనేది చాలా డ్రైగా పిండి పెట్టుకున్నాం కదా, అందుకు కొంచెం వాటర్ వేసుకున్నామంటే కొబ్బరి స్మెల్ అనేది లేకుండా పోతుంది. తర్వాత ఇక్కడ కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి కావాలంటే. తర్వాత కొబ్బరి పొడికి సరిపడినంత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇది మనం ఎప్పుడైనా సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా సరే కారపొడిలాగా అలా కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. కొబ్బరి పొడి కూడా వేస్ట్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో చూసేసాం కదా. ఇప్పుడు మన కొబ్బరి జున్ను అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, 2 అవర్స్ అయితే నేను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టి తీసాను. ఇప్పుడు ఎడ్జెస్ అన్ని ఇట్లా చేత్తో ఇలా కొంచెం అలా అన్నామంటే చూస్తున్నారు కదా లూజ్ అవుతుంది కదా, ఇలా లూజ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని రివర్స్లో తిప్పేసి డిమోల్ట్ చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా జున్ను అనేది ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత ఇక్కడ నేను కొంచెం బాదం పప్పు అలాగే పుదీనా లీఫ్ అనేది కొంచెం మధ్యలో పెట్టి గార్నిష్ చేశానండి. నేను కట్ చేస్తుంటే మా పాప మధ్యలో వచ్చి నేను కట్ చేస్తానని, సో ఆ రోజు తన బర్త్డే కాబట్టి తనే కట్ చేసింది. ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా తను తెచ్చుకున్న పేస్ట్రీని కూడా కట్ చేసింది అనమాట. ఆ కేక్ కంటే ఈ జున్ను కేకే బాగుందని తను బాగా ఎంజాయ్ చేసిందండి. చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ఒకే కొబ్బరికాయతో ఇలా 3 రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. కొబ్బరి జున్ను అండ్ కొబ్బరి పాలతోటి పెరుగు, తర్వాత కొబ్బరి పొడిని కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా వేపుడు చేసుకొని తినొచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్